అందరికీ నమస్కారం. వాసవి నరసింహంలో ప్రతి వారం ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. మామూలుగా ప్రతి శనివారం జరుగుతుంది. కానీ ప్రపంచ ఎయిడ్స్ దినాన్ని పురస్కరించుకుని ఈ రోజున శనివారం వల్ల అడ్వాన్స్ చేసి బుధవారం పెట్టాం. ప్రతి శనివారం జరుగుతుంది. ఈ రోజున వరల్డ్ ఎయిడ్స్ డే కనుక ఎయిడ్స్ గురించి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో ఎయిడ్స్ సంబంధించిన కొన్ని విషయాలు కొన్ని ముచ్చరించుకున్నాం. మరి ఎయిడ్స్ అంటే అందరికీ తెలిసిందే, చాలా వరకు ఎయిడ్స్ అంటే తెలుసు కదా, అందరికీ తెలుసు. ఎయిడ్స్ అనేది మన భారతదేశంలో చూస్తే అంత ఎక్కువ లేనట్లు అనిపిస్తుంది. కానీ చిన్న విషయం చెప్పి అక్కడి నుంచి ఆ సబ్జెక్టులో కడతాను. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఆఫ్రికా వెళ్ళాను. అక్కడ ఆఫ్రికాలో 20 దేశాల ఎయిడ్స్ సమ్మిట్ జరుగుతుందన్నమాట. ఆ ఎయిడ్స్ సమ్మిట్ అంటే ఒక శిఖరాగ్ర సమావేశం జరిగితే దానికి భారతదేశం నుంచి నన్ను పిలిచారు. వెళ్ళాను నేను. అక్కడ 20 దేశాలు వచ్చారు. అప్పుడు మన భారతదేశంలో జనాభాలో 100 మందిలో 2కో 3కో ఎయిడ్స్ వ్యాధి ఉండేది అప్పుడు 10 ఏళ్ళకి. ఇప్పుడు లేదు, ఇప్పుడు 0.2% ఉంది. ఇప్పుడంతా 0.2%, అంత తక్కువ ఉంది. అప్పుడు మాత్రం 2కి 3కి ఉండేది. అప్పుడు నేను బోత్సవానాలో ఏర్పాటు చేశారు. బోత్సవాన్ ఇప్పుడు వింటారు, ఒమిక్రాన్ ఇప్పుడు కొత్త తెలుసు కదా ఒమిక్రాన్ అనేది. ఇప్పుడు ఏమిటి వస్తుంది, కరోనా 3rd వేవ్ వస్తుంది, ఇది భయంకరంగా అందరు మింగేస్తుంది అన్నట్లుగా కూడా అంటున్నారు. కానీ మింగదిలేండి, అది జరగదు. అంచేత ఆ దేశం బోత్సవానాలోనే అప్పుడు నేను వెళ్ళాను. ఆ బోత్సవాన్ గురించి ఇప్పుడు మనకి కరోనా వైరస్ గురించి 3rd వేవ్ సంబంధించిన కరోనా వైరస్ గురించి అవగాహన వస్తున్నాడు. వెళితే మీకు ఎయిడ్స్ గురించి ఎందుకు ఇంత సీరియస్ అయిన విషయం అనేది తెలుసుకోవడం 2 మొక్కల ముందు చెబుతాను నేను. మేము వెళ్ళి అక్కడ మమ్మల్ని అక్కడ 5 స్టార్ హోటల్లో దింపారు. దింపగానే ఆ దాంట్లో ఒకరు తీసుకొచ్చి వాటర్ పెట్టారు. చూసే మనిషి ఒంటి నిండా చర్మవ్యాధులు ఉన్నాయి. చాలా టీబీ పేషెంటు, క్షయవ్యాధి పేషెంటు, బాగా ఇదిగా ఉన్నట్లు అనిపించింది. ఏంట్రా బాబు ఇలాంటి వాళ్ళు నాకు. కొద్దిసేపు ఇంకోళ్ళు వచ్చారు. వచ్చి ఇంకేదో పెట్టి వెళ్ళారు. వాళ్ళు పెద్ద పేషెంట్లో ఉన్నారు. ఇంకో వాళ్ళు వచ్చారు. అక్కడికి వస్తే వాళ్ళు అలాగే పెద్ద పేషెంట్లో ఉన్నారు. ఇదేంటి అసలు ఈ దేశం ఏంటి అది అనేది. సరే అక్కడ ఇంత ఘోరంగా ఉంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఆ బోత్సవానాలో. సరే అక్కడి నుంచి నేను రిసెప్షన్లోకి వెళ్ళి ఏంటండి అందరూ ఇలాగే ఉన్నారు, మరి అందరూ మాకు ఇవి జబ్బులు మాకు వచ్చేస్తాయి ఏంటని అడిగితే అక్కడ రిసెప్షన్ దొరికారు. వెంటనే ఒక లేడీ వచ్చింది. చూస్తే ముఖం గడ్డలు, ఇక్కడ గడ్డలన్నీ ఉన్నాయి. అంటే చెప్పారు ఇక్కడ అందరికీ దాదాపు 30 to 50% పీపుల్ ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళే. అంటే జనాభాలో సగం మందికి ఎయిడ్స్ వ్యాధి ఉంది. అంచేత మామూలు లేరు, అసలు ఆరోగ్యవంతులు లేరు అని చెప్పి ఆ రిసెప్షన్లో ఆ రిసెప్షనిస్ట్ ఆయన చెప్పాడు. కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఎయిడ్స్ గురించి పరిశీలించడానికి ఒక బృందం వచ్చిందండి. ఆ బృందం హెలికాప్టర్ మీద మొత్తం తిరుగుతుందండి. తిరిగారు వాళ్ళు. తిరిగినప్పుడు ఆ హెలికాప్టర్ వీళ్ళు వెళ్ళిన గైడ్ని ఆ హెలికాప్టర్లో తీసుకెళ్తే గైడ్ని కింద చూస్తుంటే కాలువలు ఉన్నాయి. మనకు బందర్ కాలువ, రవీస్ కాలువ, ఏలూరు కాలువ, కాలువలన్నా నీళ్ళు ఉన్నాయి. పక్కన మాత్రం పొలాల్లో పంట లేదు, అసలు పచ్చదనం లేదు. మనకు అయితే మా పక్కన అంత పంట ఉంటుంది, మరి పంట లేదు. వాళ్ళకి ఆశ్చర్యట, కాలువల నిండా నీరుంది, పక్కన పంట లేదు, ఏమిటండి అని అడిగితే కరెక్టే, నీళ్ళకే ఉంది, వదిలిపెట్టారు, వచ్చేసాయి. అక్కడ పండించే మనుషులు లేరు. ఉండి అని చెప్పాట. ఇక్కడ ఉంటే పిల్లలు ఉన్నారు, లేకపోతే ముసలోళ్ళు ఉన్నారు, తక్కిన వాళ్ళు జీవోత్సవాలుగా ఉన్నారు. వాళ్ళకి ఓపిక లేవు, శక్తి లేదు, రోగగ్రస్తులు వాళ్ళు. అంచేత పండించేవాళ్ళు లేరు. అంత దుర్భర దారిద్ర్యం ఉంది ఇక్కడ, మనుషులు లేరు. అంటే ఎయిడ్స్ వల్ల ఆర్థిక స్థితి, సామాజిక స్థితి, అలాగే కుటుంబ పరిస్థితి ఎంత ఘోరాతి ఘోరంగా మారిపోయింది అని అర్థం చేసుకోండి. అంటే ఎయిడ్స్ అనేది అన్ని రకాలుగా కూడా నాశనం చేస్తుంది. అంటే ఎయిడ్స్ యొక్క విశ్వరూపం చూడాలంటే ఆఫ్రికా వెళ్ళాలి. ఆఫ్రికాలో ఇప్పుడు చాలా మార్పు వచ్చింది అంతను. కానీ అది నేను చూసినప్పుడు విశ్వరూపం చూసినలాగా. సరే మర్నాడు కారులో వెళ్ళాం, ఒక ఊళ్ళోకి వెళ్ళి బోత్సవానాకి. ఆ ఊళ్ళోకి వెళ్తుంటే రాయితీ అనమాట. రోడ్ల మీద జనాలందరూ
సిక్గా ఉన్నారంతే. సరే హాస్పిటల్కి వెళ్ళాం, వెళితే హాస్పిటల్స్ నిండా ఎయిడ్స్ రోగులే. మనకి ఐసీయూ ఉంటే చక్కగా ఏసీ రూములు ఉంటాయి, బెడ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మామూలు వార్డుల్లో పేషెంట్లు పెట్టి అక్కడే వెంటిలేటర్స్ పెట్టేస్తున్నారు. ఏం లేదు, జనాలు వార్డులంతా జనాలు ఉన్నారు, వాళ్ళందరికీ ఏసీలు పెట్టారు. హాస్పిటల్ చూసాం, అసలు ఖాళీలే లేదు. పెద్ద ఇప్పుడు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ వెళితే అక్కడ అన్ని బెడ్స్ ఏసీ పేషెంట్, అందరూ ఏడ్సే. వాడు కిడ్నీ ఫెయిల్యూరో, హార్ట్ ఫెయిల్యూరో, బ్రెయిన్ ఫంక్షన్ చెప్పడం అలాగా. అంటే అంత ఇదిగా అంతమంది అంటే ఎయిడ్స్ వ్యాధి గురించి అవగాహన. మనకు జరిగినప్పుడు 20 దేశాలు వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళందరూ మా దేశంలో ఒక 60% ఉన్నారు, 70% ఉన్నారు అని వాళ్ళు చెప్పారు. నేను మన దేశంలో 2.5% ఉన్నారు. అప్పుడు నేను ఆ టైంలో 2.5% మనకు ఉంది అప్పుడు అని చెబితే అలాగ ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత తక్కువ, మీకు ఇంత తక్కువ? అవును, ఎందుకంటే మన ప్రభుత్వం ముందే మేలుకుంది. భారత ప్రభుత్వం ముందే మేలుకుని నివారణ చర్యలు చేపట్టి అవగాహన పెంచిందన్నమాట. అవగాహన పెంచబట్టి ఎలా ఎయిడ్స్ రాకుండా చేసుకోవాలి అని అవగాహన పెంచడంతో మనం ఆ రకమైన పరిస్థితి ఆఫ్రికాలో వ్యాధి ముదిరేదాకా గుర్తించాల, మనకి ముందే గుర్తించాం కనుక అలాంటి భయంకర పరిస్థితి మనకు రాకుండా అయిపోయింది. అంచేత అలాంటి బ్యాక్గ్రౌండ్లో మరి నేను వాళ్ళ ఎయిడ్స్ గురించి అవగాహన పెంచి యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్ యొక్క ధ్యేయం అంటే 2030 నాటికి ఎయిడ్స్ రహిత ప్రపంచాన్ని నిర్మించుకోవాలి. ఎయిడ్స్ రహిత ప్రపంచం అంటే ఎయిడ్స్ లేనటువంటి ప్రపంచాన్ని నిర్మించాలి. దానికి అంతా ఎవరు? మీరే దానికి చెయ్యాలి. అంటే ఎయిడ్స్ కేసు అనేది రావడానికి వీలు లేదు, ఉండడానికి వీలు లేదు. మరి ఎయిడ్స్ రహిత ప్రపంచం రావాలంటే మందుల ద్వారానా? మందుల ద్వారా ఇది క్యూరే, మందుల ద్వారా క్యూరే. అంతే, మందులు కాదు కావాల్సింది, ఎయిడ్స్ గురించి అవగాహన కావాలి. మందులనే వచ్చేది, రోగం వచ్చే మందులు వాడతాం, రాకుండా వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు వ్యాక్సిన్ లేదు కదా. అందుకని మనం చేయాల్సినట్టే ప్రజల్లో అవగాహన పెంచాలి. ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, వస్తే ఏం చేయాలి, ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనేది మనం తెలియాల్సిన అవసరం. ఇవాళ మీరంతా కూడా ఆ రంగా సైనికులుగా, ఎయిడ్స్ వ్యాధిని నివారించే సైనికులుగా మీరందరూ తయారవ్వాలి. అలాగే ప్రజలందరూ కూడా. అందుకోసమే ఎయిడ్స్పై అవగాహన, ఈ అవగాహన వరకు మనకే కాదు, ప్రజల్లో ప్రతి ఒక్కరికి కావాలి. అది అవగాహన గురించి నేను మీకు తెలియజేస్తాను. మళ్ళీ మనం మా ఆఫ్రికా లాగా మనం అవడానికి వీలు లేదు, అభావం కూడా. ఎందుకంటే అయ్యేట్లేదు, ఇప్పుడు కూడా మనం కూడా అది అయ్యేవాళ్ళం. అవగాహన ఉంది మనకి. మన ప్రభుత్వాలు, మన నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ కానీ, ఇక్కడ మీ ఏపీ శాఖ కానీ, ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ శాఖ కానీ అందరూ కూడా వండర్ఫుల్ చేస్తున్నారు. నెక్స్ట్ అమ్మ, ఇది హెచ్ఐవి వైరస్. మీరందరూ కరోనా వైరస్ చూశారు కదా. హెచ్ఐవి వైరస్ ఇలా ఉంటుంది. హెచ్ఐవి వైరస్ ఈ రంగా దాని కరోనా కూడా ఇక స్పైక్స్ అంటారు. ఈ స్పైక్స్ దీనికి ఉన్నాయి. ఇప్పుడు ఈ వైరస్సే ఈ స్పైక్స్ చూసారా, ఇవే అవసరం. ఇవి వెళ్ళిపోయి ఏం చేస్తా అంటే మన శరీరంలో CD4 కణాలు ఉన్నాయి, రోగ నిరోధక కణాలు. మన శరీర శక్తి, మనకు రోగాలు రాకుండా ఎదుర్కోవాలంటే, మనకి ఇమ్యూనిటీ కావాలంటే CD4 కణాలు. ఆ CD4 కణాల మీదకి వెళ్ళిపోయి ఫిక్స్ అవుతాయి. ఈ ఫిక్సెస్ ఆ రిసెప్టార్స్కి వెళ్ళి ఫిక్స్ చేస్తాయి. ఇప్పుడు కరోనా కూడా అంతే. కరోనా వైరస్ కూడా ఇలా వైరస్ కింద స్పైక్స్ అంటాం. ఇవి వెళ్ళిపోయి ఫిక్స్ అయితే అప్పుడు ఈ జినోమ్ లోపలికి వెళ్ళిపోతుంది. వైరస్ మొత్తం ఇది ఫిక్స్ అవుతుంది. ఇక్కడి జినోమ్ ఉంటాయి, జినోమ్ అంటాం. ఇది ఇలా లోపలికి వెళ్ళిపోతుంది. ఏది? CD4 కణంలో. ఇది ఆ కణంలోకి వెళ్ళిపోయాక ఏమవుతుంది? ఈ RNA, ఇది RNA, మనకి RNA DNA ఉంటాయి కదా, ఇది ఓన్లీ RNA వైరస్ మన కణంలోకి దూరిపోయి, మన కణంలోకి దూరిపోయి ఈ హెచ్ఐవి వైరస్ మన శరీరంలో, ఇది RNA మన శరీరంలోని హ్యూమన్ బాడీలో DNAతో కలిసిపోయి హెచ్ఐవి DNAగా మార్చేసుకుని మల్టిప్లై అయిపోతుంది. మన కణంలోనే మల్టిప్లై అవుతుంది. అంచేత హ్యూమన్ సెల్ దానికి ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీలో హెచ్ఐవి వైరస్ పెరిగిపోతాయి. చివరికి ఆ కణం చచ్చిపోతాయి. CD4 కణాలు చచ్చిపోతాయి. CD4 కణాలు ఇంట్లో దూరిపోతాయి. ఇవి
దూరిపోయి ఆ కణాలు ఇవి మల్టిపుల్ అయిపోతాయి, పెరిగిపోతాయి. 10 రెట్లు 100 రెట్లు అయిపోతాయి. అయిపోయింది ఏదైతే మనకి ప్రొటెక్షన్ ఇవ్వాలో ఆ ప్రొటెక్షన్ ఇవ్వకూడదు. మన ఇంటికి మనకు ఏమన్నా సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటాం. సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటే దొంగలు వచ్చేసి మన ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ సెక్యూరిటీ గార్డ్స్ చంపేస్తే ఏమైపోతుంది? లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళ ఇల్లంతా వాళ్ళతో అయిపోతుంది, వాళ్ళ దీనిలోకి వెళ్ళిపోతున్నా లేదా? ఆరుగానే ఇది ఏం చేస్తుందంటే హెచ్ఐవి వైరస్ మా హ్యూమన్ సెల్లో మానవ శరీరంలోని కణాల్లోకి దూరిపోయి ఏవైతే మన రక్షణ ఇస్తాయో ఆ కణాల్లోకి దూరిపోయి ఆ కణాల్లో వీటి ఫ్యాక్టరీ చేసుకుని ఇవి కోట్లు పెరిగిపోతాయి. పెరిగిపోయాక ఎప్పుడైతే పెరిగిపోతాయో ఏమవుతుందో తెలియదు. నెక్స్ట్ ఈ వైరస్ ఎన్ని రకాలుగా చేస్తే మీరు చూపించాం కదా. HIV-1 హ్యూమన్ ఇమ్యూనో డిఫిషియన్సీ వైరస్ టైప్ 1 టైప్ 2 అని 2 రకాలుగా ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుంది? ఈ వైరస్ వల్ల వచ్చేమవుతుంది? శరీరంలో మన రోగ నిరోధక శక్తిని కోల్పోయేటట్లు చేస్తుంది. HIV వైరస్ మనకి వ్యాధులను ఎదుర్కొనే శక్తి లేకుండా అది నిర్మూలిస్తుంది. మనం ఇలా చక్కగా హాయిగా ఉన్నాం, అందరూ హాయిగా ఉన్నట్టు కారణం ఏంటి? మన శరీరంలో సహజంగా రోగాల్ని తట్టుకునే శక్తి ఉంది. సహజంగా రోగాలను తట్టుకునే శక్తి ఉంది. దానికి CD4 కణాలు ఉపయోగపడతాయి. తెల్ల కణాలు మన పోలీస్ గార్డ్స్. CD4 కణాలు తెల్ల కణాలు. ఆ తెల్ల కణాలు మన పోలీస్ గార్డ్స్. ఆ పోలీస్ గార్డ్స్ని నిర్మూలిస్తే ఇంకేముంది? ఇప్పుడు మనకు విజయవాడ పట్టణం ఉంది, అసలు పోలీసులు ఎప్పుడు లేడుకుంటాం. లేకపోతే దుర్మార్గులు, దుష్టులు, దొంగలు, దోపిడిగాళ్ళని వచ్చారా? పోలీసు వ్యవస్థ పోలీసులే లేరనుకున్నాం. పోలీసులు లేకపోతే ఎన్ని దౌర్జన్యాలు జరిపోతే లేదా? ఆరంగానే మన శరీరంలో ఆ తెల్ల కణాలను నిర్మూలించేస్తే వాడి ఇష్టం ఇంకా అదే జరిగిపోతుంది అన్నమాట. అంచేత ఈ వచ్చే వ్యాధి దీనివల్ల ఏమవుతుంది? శరీరంలో రోగ నిరోధకత తగ్గిపోయి ఇక రకరకాల వ్యాధులు తీరిపోతాయి. ఇప్పుడు మామూలుగా మనకు వ్యాధులు వస్తాయి. బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, ఫంగస్ వల్ల, వీటన్నిటి వల్ల మన వ్యాధులు వస్తాయి. వీటన్నిటిలో ఎదుర్కొనే శక్తి తెల్ల కణాలు. ఆ తెల్ల కణాలు పోతే మిగిలింది ఏంటి? అంచేత దీన్ని క్రిములు వచ్చే వ్యాధిని ఏమంటారు? ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ అంటే ఎక్పైర్డ్ అంటే వచ్చే పుట్టుకతో రాలా, ఎక్పైర్డ్ తర్వాత ఎక్పైర్డ్ ఇమ్యూనో అంటే వ్యాధి వచ్చే డిఫిషియన్సీ, ఇమ్యూనిటీ లేనటువంటి లోపం ఉంది, సిండ్రోమ్, రకరకాల వ్యాధి లక్షణాలు. ఎక్పైర్డ్ ఇమ్యూనో డిఫిషియన్సీ సిండ్రోమ్ వల్ల దీన్ని ఎయిడ్స్ అని అన్నారు. అర్థమైనా? ఇది వైరస్ వల్ల శరీరంలో రోగ నిరోధకత కోల్పోవడం వల్ల దాని లోపం వల్ల వచ్చే వ్యాధి కనుక ఎయిడ్స్ వ్యాధి అన్నారు. నెక్స్ట్ HIV క్రిములు మన శరీరంలో ఎక్కడ ఎక్కువగా ఉంటాయి? అవి మన శరీరంలో రక్తంలో ఉంటాయి, పురుష వీర్యంలో ఉంటాయి, ఆడవాళ్ళ యోని ద్రవాల్లో ఉంటాయి. 3 చోట్ల ఎక్కువగా ఉండేది. తక్కిన టిష్యూ, లింఫ్ నోడ్స్, ఇతర గ్రంథులన్నింటిలో ఉంటాయి. కానీ 3 మాత్రం అధికంగా రక్తంలో ఉంటాయి, వీర్యం, యోని 3 మాత్రం మ్యాక్సిమం ఉంటాయి. నెక్స్ట్ ఎయిడ్స్ వల్ల ఏమవుతుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, కోల్పోతాం. ఎయిడ్స్ వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించడం వల్ల అవి చేసే పని వల్ల మనకి శరీరంలో రోగ నిరోధక తగ్గిపోతుంది. రోగ నిరోధక తగ్గిపోవడంతో అతి తేలిగ్గా రకరకాల వ్యాధులు సంక్రమిస్తాయి. అంచేత ఎయిడ్స్ వ్యాధి క్రిమి శరీరంలో ప్రవేశించడం వచ్చే నష్టం ఏంటంటే రోగ నిరోధక తగ్గిపోవడం. రోగ నిరోధక తగ్గిపోవడం రకరకాల వ్యాధులు మనకి వస్తాయి. అర్థమైందా? అంటే ఎయిడ్స్ గురించి అవగాహన దేనికోసం మనకు కావాల్సినవి? అంచేత రోగ నిరోధక శక్తిని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అంచేత ఎయిడ్స్ వ్యాధి రాకుండా చేసుకోవాలి. ఒకవేళ ఎయిడ్స్ వ్యాధి వచ్చింది ఏదో కారణం వల్ల వస్తే అది కోల్పోకుండా ఎలా కాపాడుకుంటామనేది చూడాలి. ఎయిడ్స్ వ్యాధి నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది? ఎలా వస్తుంది? అరక్షిత శృంగారం అంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే వస్తుంది ఫస్ట్ థింగ్. రెండోది రక్త మార్పిడి, ఆ వ్యాధి ఉన్న వాళ్ళ రక్తాన్ని ఎక్కించుకుంటే వస్తుంది, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. మూడోది తల్లి నుండి బిడ్డకి, తల్లికి HIV జబ్బు ఉంటే తల్లి నుంచి బిడ్డకు వస్తుంది. మూడోది ఇంజక్షన్లు, HIV ఉన్న వాళ్ళకి ఇంజక్షన్ ఇచ్చి అదే సూత్తో మళ్ళీ ఇంజక్షన్ సాధారణంగా IV అన్నమాట. అయితే
ఈ రోజుల్లో మాత్రం ఈ 4 ఎక్కువ మనకు వచ్చేది ఎయిడ్స్ వ్యాధి విషయంలో ముఖ్యంగా 98% కేవలం అరక్షిత శృంగారం, అంటే అన్ప్రొటెక్టెడ్ సెక్స్ అంటాం. అంటే ఏ కండోమ్ పెట్టుకోకుండా, ఏమీ లేకుండా, ఏ జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్లో పాల్గొనడం వల్ల ఆ జబ్బునలతో, అది వేసులు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, వాళ్ళతో సెక్స్లో పాల్గొనడం వల్ల వస్తుంది. ఇది 198 మందికి అరెస్ట్. ఇంకా రక్త మార్పిడి అనేది ఈ రోజుల్లో లేదు. రక్త మార్పిడి ద్వారా వచ్చేది ఎందుకంటే బ్లడ్ బ్యాంకులో అన్ని టెస్టులు చేస్తే తప్ప ఎవరు. పూర్వకాలం ఇంత లేదు. హెచ్ఐవి వచ్చాక అంత బ్లడ్ బ్యాంక్స్ వచ్చాయి. బ్లడ్ తీసుకున్నారంటే హెచ్ఐవి చేయాల్సిందే, అప్పుడు బి చేయాల్సిందే, అప్పుడు సి చేయాల్సిందే, బీడీఆర్ఆర్ చేయాల్సిందే, మలేరియా టెస్ట్ చేయాల్సిందే, అన్ని టెస్టులు చేయాల్సిందే. ఆ చేస్తేనే ఇచ్చేది. అంచేది ఇప్పుడు రక్త మార్పిడి ద్వారా వచ్చేది చాలా రేర్ అయిపోయింది. ఇక తల్లిని బిడ్డకంటారు. ఇప్పుడు తల్లికి ఏఆర్టీ మందులు వచ్చాయి, యాంటీ రిట్రోవల్ థెరపీ. ఆ మందులు వచ్చాక తల్లి నుండి బిడ్డకు వచ్చేది కూడా పోయింది, 0 to 2% అయిపోయింది. 100 హెచ్ఐవి ఉన్న తల్లులకి పిల్లలు పుడితే వాళ్ళు ఏఆర్టీ మందులు వాడుతున్నారు కనుక పుట్టే పిల్లలకి రావడం లేదు. అర్థమైనా? పూర్వకాలం తల్లికి హెచ్ఐవి ఉంటే ఇప్పుడు ఏఆర్టీ మందులు లేని రోజుల్లో 40 నుంచి 70 మందికి వచ్చేది పిల్లలకి. ఆల్మోస్ట్ సగం మందికి ఎయిడ్స్ వచ్చిండేది ఆ రోజుల్లో. ఇప్పుడు రావడం లేదు. ఎందుకని? ఏఆర్టీ మందులు వచ్చాయి కనుక. ఏఆర్టీ మందులు అంటే యాంటీ రిట్రోవల్ థెరపీ మందులు. ఏఆర్టీ మందులు అంటాం. ఇప్పుడు ఏఆర్టీ సెంటర్స్ ఉన్న గవర్నమెంట్ ఏఆర్టీ సెంటర్ ఉంది కదా. అలాగే ఇంజెక్షన్ సూదులు ఇప్పుడు అందరూ డిస్పోజ్ సిరంజే వాడుతున్నాం. ఒకటి చేసి ఇంజెక్షన్ ఇంకా మళ్ళీ వాడం. ఒక సూది ఒక ఆడడానికి వాడే పని అయిపోయింది. దాని పని అంతే. ఒక ఇంజెక్షన్, ఒక సూది, ఒక ఇంజెక్షన్, ఒక సిరంజ్ అంతే. అంచేది ఇది కూడా పోయింది. అంతే మిగిలిన 2 అరక్షిత శృంగారం, అలాగే ఇంజెక్షన్, 2 మిగిలే. ఇవి కూడా సరిగ్గా చేసి ఇది ఎవరికి వస్తున్నాయంటే డ్రగ్ ఎడిక్ట్స్లో ఉంటుంది. ఇంజెక్షన్ సూదుల ద్వారా వచ్చేదంతా ఇప్పుడు ఎల్ఎస్డి అలాంటి ఇంజెక్షన్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్లో ఒక డ్రగ్ ఎడిక్ట్స్ ఏం చేస్తారు, గ్రూప్లో కూర్చుని ఒక సిరంజి నిండా ఒక 10 ml 20 ml సిరంజిలో మందులు చేసుకుని ఒకే అందరూ పుడుచుకుంటారు. దాంట్లో వీళ్ళకి జనరల్గా ఈ డ్రగ్ ఎడిక్ట్స్లో ఇక నైతిక విలువలు ఉండక ఎక్కడ కూడా ఉంటాయి. జబ్బులు కూడా ఉంటాయి, ఎయిడ్స్ జబ్బు కూడా ఉంటాయి. ఒక్కడికి ఎయిడ్స్ జబ్బు ఉంటే అదే జబ్బు అందరికీ అంటుకుంటుంది. ఒకే సిరంజితో చేసుకుంటారు, ఒకే సూదితో చేసుకుంటారు. అదొక అలవాటు, ఒక పిచ్చి. ఆ పిచ్చిలో అలా వస్తుంది. అది ఇప్పుడు మాత్రం ముఖ్యంగా వచ్చేది అరక్షిత శృంగారం, ఇంజెక్షన్లు. ఈ 2 మాత్రం ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు లేకుండా చేసుకున్నాం. కానీ చెప్పుకోవాలి ఎలా వస్తున్నది మాత్రం ఈ 4 వల్ల వస్తుంది, ఇంకో రంగా రాదు. నెక్స్ట్ ఇక విండో పీరియడ్ అని ఒకటి ఉంది. విండో పీరియడ్ అంటే ఈ జబ్బు శరీరంలో క్రిములు మనకి శరీరంలో ప్రవేశించిన తర్వాత మామూలుగా ఎలిజా టెస్టు, ట్రైడా టెస్టు ఇవి చేస్తాం మనం. హెచ్ఐవి టెస్ట్ మామూలుగా యాంటీబాడీస్ వస్తాయి. శరీరంలో ఈ వ్యాధికి ప్రవేశించిన తర్వాత యాంటీబాడీస్ తయారవుతాయి. అదే మనకే పెద్ద రక్షణ యాంటీబాడీస్ ప్రతి దాదాపు అన్ని వ్యాధి క్రిములకి యాంటీబాడీ తయారవుతాయి. ఆ యాంటీబాడీస్ టెస్ట్ చేసి అమ్మ ఇది హెచ్ఐవి వైరస్కి వెళ్ళి యాంటీబాడీస్ అని చెప్తాం. ఇప్పుడు మనం వైరాల్ టెస్ట్ చేసినా, టైఫాయిడ్ టెస్ట్ చేసినా, ఏ టెస్ట్ చేసి ఇలా వ్యాధులకి చేసినట్లు కూడాను యాంటీబాడీస్ ఫస్ట్ చేస్తాం. ఇది ఎయిడ్స్ వ్యాధికి శరీరంలో ప్రవేశించిన తర్వాత ఆ వ్యాధికి మించిన యాంటీబాడీస్ టెస్ట్ చేయడానికి, అంటే ఎలిజా టెస్ట్ కానీ ట్రైడా టెస్ట్ కానీ ఇంకొక కానీ తెలుసుకోవడానికి 6 వారాల నుంచి 3 నెలలు పడుతుంది. 6 వారాల నుంచి 12 వారాలు. 6 వారాల నుంచి 12 ఈ లోపల శరీరంలో రక్తంలో క్రిములు ఫుల్గా ఉంటాయి. హెచ్ఐవి ఉన్న వాళ్ళతో సెక్స్లో పాల్గొంటే ఆ క్రిములు చేరిన మరుక్షణ నుంచే ఇంకోటికి సంక్రమించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇవాళ ఒక వ్యక్తి ఒక హెచ్ఐవి ఉన్న వాళ్ళతో కలిశారు, రక్తంలో వెళ్ళిపోతే అవి వెంటనే నెక్స్ట్ డే నుంచే ఇంకోటికి వడ్డిస్తూ ఉంటాయి, ఇంకోటికి అంటుకుంటూ ఉంటాయి. అంచేత ఈ 6 వారాల్లో మనం ఏదైనా మామూలుగా ఎవరైనా టెస్ట్ చేయించుకుని ట్రైడా టెస్ట్, ఎలిజా టెస్ట్ చేసి దాంట్లో లేదు ఏమి యాంటీబాడీస్ లేవు అంచేత ఈ జబ్బు లేదు అనుకుని ఊరుకుంటే చాలా పొరపాటు. అంచేత ఈ రంగాన్ని విండో పీరియడ్ని దీన్ని ఏమంటారంటే జబ్బు శరీరంలో ప్రవేశిస్తుంది కానీ యాంటీబాడీ టెస్ట్లో తెలియదు కనుక ఈ తెలియని పీరియడ్ అంటే విండో పీరియడ్ అంటారు.
జబ్బు ఉంటుంది కానీ టెస్ట్లో కనబడదు, టెస్ట్లో తెలియదు. టెస్ట్లో తెలియనండి ఈ కాలాన్ని విండో పీరియడ్ అంటారు. ఆ విండో పీరియడ్ 3 నెలలు ఉంటారు. అంటే విండో పీరియడ్ ప్రమాదకరం, నిజంగా ప్రమాదమే. ఎందుకంటే ఆ వ్యాధి వరకు వెళ్ళిపోతుంది. ఎందుకు క్రిములు ఉన్నాయి కదా శరీరంలో, రక్తంలో ఉన్నాయి కదా, వీర్యంలో ఉన్నాయి కదా, యోని ద్రవాల్లో ఉన్నాయి కదా, ఇంకోళ్ళకి వ్యాధి వస్తుంటుంది. అదే విండో పీరియడ్ టైంలో ఇవాళ ఎవడో వ్యక్తి ఏదో వేసి వెళ్తున్నా ఆ జబ్బునోళ్ళతో కలిశారు, అమ్మాయికైనా పైకి జబ్బునోళ్ళతో కలిశారు. కలిసి ఒక 6 రోజులు పోయాక వాళ్ళు బ్లడ్ రక్తదానం చేశారు. రక్తదానం చేశారు అనుకున్నాం. టెస్ట్ చేస్తారు, మామూలుగా వెళ్ళి ఎలిజా టెస్ట్ చేస్తారు, బ్లడ్ తీసి చేశారు. రక్తదానం చేస్తే దాంట్లో ఏం లేదు, క్రిముల్లో యాంటీబాడీస్ లేవు. నేను సేఫ్ ఇస్తే అది వాళ్ళకి ఎక్కిస్తే ఏమవుతుంది, వాళ్ళకి జబ్బు వస్తుంది. అందుకని రక్తదానం చేయాలని వాళ్ళు చేసేవాళ్ళు, రక్తదాతలు ప్రాణదాతలు కదా, ఆ రక్తదానం చేసేవాళ్ళు రక్తదానం చేయడానికి ముందు మరి విండో పీరియడ్లో వాళ్ళు ఏదైనా ఒక అంతకుముందు ఎవరైనా కలిసి ఉంటే, అరక్షిత శృంగారంలో పాల్గొని ఉంటే మాత్రం రక్తదానం చేయకూడదు. విండో పీరియడ్ అంటే ఎవరైనా సరే అరక్షిత శృంగారంలో పాల్గొన్న వాళ్ళు రక్తదానం చేయాలంటే మాత్రం 3 నెలలు ఆగి తీరాల్సిందే. ఎందుకంటే అప్పుడే తెలియదు. వాళ్ళు ఇస్తారు, మరి టెస్ట్ చేస్తాం, మామూలుగా టెస్ట్ చేసి ఉండవు, యాంటీబాడీస్ ఉండవు, జబ్బు లేదంటాం. కానీ రక్తం నిండా క్రిములు ఉంటాయి, ఎక్కిస్తే ఇంకోటి జబ్బు వస్తుంది. అందుచేత ఎవరైనా సరే అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హెచ్ఐవి గురించి కొద్దిగా నాకు తెలుసుకున్నాం. ఎప్పుడు ప్రారంభమైంది ఏంటని 1970లో ఆఫ్రికాలో ఎయిడ్స్ అనే కేసు ముందు గుర్తింది. అసలు ఈ ఎయిడ్స్ వ్యాధి మొత్తం స్టార్ట్ అయింది ఆఫ్రికాలోనే. ఆఫ్రికా అంటే తెలుసు కదా, ఆఫ్రికా ఖండం, ఆఫ్రికా దేశాలు. 1981లో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ముందు హోమోసెక్షువల్స్లో చూశారు. అది 1989లో ఎయిడ్స్ రోగి నుంచి ఈ క్రిమిని హెచ్ఐవి క్రిమిని ఉపయోగం చేశారు 1983. తర్వాత 86లో భారతదేశంలో మద్రాసు నగరంలో మొట్టమొదటి కేసు. 1986లో మొట్టమొదటి కేసు భారతదేశంలో ఒక కమర్షియల్ సెక్స్ వర్కర్లో అది చూడడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో 1987లో ఈ కేసు గుర్తు జరిగింది. 87లో మన ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మాట. హిస్టరీ తెలియాలి. మనకు ఎవరైనా ఇప్పుడు వచ్చింది ఏంటంటే అమ్మో అని అనుకోండి. మామూలు ప్రతి ఒక్కళ్ళకి ఒక వ్యాధి ఉంటే ఆ వ్యాధి యొక్క ప్రారంభ దేశం తెలిసి ఉండాలి. అంటే మీరందరూ తెలుసుకోవాలి. ఈ 70లో ఆ కేసు, అలాంటి కేసులు వచ్చాయి. 81లో మొట్టమొదటిసారిగా ఎయిడ్స్గా గుర్తించారు. 83లో క్రిమినల్ గ్రోత్ వ్యక్తం చేశారు. భారతదేశంలో 86లో వచ్చింది, 87లో ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. నెక్స్ట్ ప్రపంచంలో ఎయిడ్స్ కేసు ఎలా ఉంది ఇప్పుడు? మనం ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం 3,70,60,000 మంది ఉన్నారు. 3,70,00,000. ఇంతవరకు ఎయిడ్స్ వల్ల ఎంతమంది చనిపోయారు తెలుసా? చెప్పగలరా? ఊహించగలరా? ఒక విమానం పడిపోయి ఏ సముద్రంలో పడిపోయి చచ్చిపోతే 200 మందో 300 మందో 400 చచ్చిపోయారు. అమ్మో ఇంతమంది చచ్చిపోయారు అనుకుంటాం. ఎయిడ్స్ వల్ల ఇప్పటికీ 3,60,00,000 మంది చచ్చిపోయారు. ఎయిడ్స్ వ్యాధి సోకి మరణించిన వాళ్ళు ఈ 3,70,00,000 అన్నారో 3,60,00,000 మంది చనిపోయారు. ఎయిడ్స్ వ్యాధి సోకడం వల్ల, మందులు లేకపోవడం వల్ల, ఇప్పుడు లేకపోవడం వల్ల 3,60,00,000 మంది చచ్చిపోయారు. అంటే ఇది ఎంత ప్రమాదకరమైన జబ్బో. అందుకని ప్రపంచవ్యాప్తంగా అవగాహన ఇవాళ మీ అందరికి తీసుకొచ్చి మీ మేడం కూర్చోబెట్టారంటే అంత అవగాహన అవసరం. దాని గురించి నిర్లక్ష్యం, ఇప్పుడైనా ఎవరైనా నిర్లక్ష్యం చేశారంటే టపా కట్టేస్తారు. కంట్రోల్ చేయడం మందులు ఉన్నాయి. నేను బాగున్నాను కదా, మందు పడకపోతే ఆ 3,60,00,000 వీడు కూడా జాయిన్ అయిపోతుంది, ఈ నెంబర్ కూడా జాయిన్ అయిపోతుంది. అంచేత అది దీళ్లలో పిల్లలు 10,70,000 మంది ఉన్నారు. అంటే ఈ 10 లక్షల మంది పిల్లలు మరి అనుకున్నాం కదా, ఈ జబ్బు ఎలా వస్తుందని చెప్పాము. అరక్ష శృంగారం, రక్త మార్పిడి, తల్లి బిడ్డకి ఎందుకు వచ్చింది? ఎలా వచ్చింది? తల్లికి హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉండి తల్లి సరి జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల బిడ్డకు వచ్చింది. తల్లి ఏ ఇబ్బందులు పడితే
వీళ్ళకి రాదు. అంటే అవగాహన రాహిత్యం వల్ల, తల్లికుండే అవగాహన రాహిత్యం వల్ల 10 లక్షల పిల్లలు ఎయిడ్స్ పుట్టారు. ఎందుకు అవ్వాలి వాళ్ళు? తల్లి 1 సంవత్సర కాలం పాటు మందులు వాడితే, లేదా గర్భం వచ్చాకైనా వాడినా సరే ఇలా రావడం జరగదు. అంచేత ప్రతి గర్భిణీ స్త్రీ తన గర్భం వచ్చాక తప్పనిసరిగా తను హెచ్ఐవి టెస్ట్ చేయించుకోవాలి. తనకి హెచ్ఐవి బిడ్డ పుట్టకూడదు. తనకు ఉందో లేదో తెలియదు, వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు కదా, ఇంజక్షన్ రావచ్చు, ఇంకో రావచ్చు. అంచేత ఇలాది ఇంతమంది ఇలాంటి పెళ్ళి కారణం ఇది. నెక్స్ట్, మన భారతదేశంలో ఎయిడ్స్ ప్రతి ఎలా ఉంది? మన భారతదేశంలో 23,48,000 మంది ఉన్నారు. మన భారతదేశంలో 23,48,000. మన ఆంధ్రప్రదేశ్లో ఎయిడ్స్ కేసులు 3,14,000 ఉన్నారు. అంటే ఇప్పుడు ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 3,14,000 ఉన్నారు. ఎందుకు వచ్చేలాగా? వాళ్ళ నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం. గుర్తించండి, ఎందుకు వస్తుంది జబ్బంటే విచ్చలవిడి శృంగారం, నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం. అందుకని దీనికి ఎయిడ్స్ గురించి అవగాహన ఇప్పుడు చెబుతాం మనం. ఇది అని చెప్పి అవగాహన కోసమే, అవగాహన కావాలి. నెక్స్ట్, వరల్డ్ ఎయిడ్స్ డే పురస్కరించుకుని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం థీమ్ ఇస్తుంది. ఈ సంవత్సరం థీమ్ ఏమిచ్చారంటే ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్, ఎండ్ పాండమిక్స్ అని. అంతరాల్ని అంతం చేద్దాం. ఎండ్ ఇన్ఈక్వాలిటీస్ అని అంతరాలని ఎండ్ చేద్దాము. అంతరాలంటే ఏంటంటే కొందరికి వైద్యం ఉంటుంది, కొందరికి అందదు. కొందరికి మందులు ఉంటుంది, కొంత మందులు, కొంత టెస్టులు చేయగలిగే అవకాశం, కొంత టెస్టులు అవ్వకూడదు. ఈ రకంగా డిఫరెన్స్. అందరికీ టెస్టులు చేసే అవకాశం కావాలి, అందరికీ మందులు కావాలి, అందరికీ ఫాలోఅప్ కావాలి. అంతేగాని కొద్దిమందికి కాదు. ఈ విషయంలో మన భారత ప్రభుత్వం చక్కగా ఏఆర్టీ సెంటర్, వినంతా తెలుసుగా, ఏఆర్టీ సెంటర్ తెలుసుగా, మీ అందరికీ తెలీదా? యాంటీరిట్రల్ థెరపీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎయిడ్స్ గురించి చూస్తారు, తెలుసా తెలీదా మీకు? గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎయిడ్స్ సెంటర్ ఒకటి ఉంటుంది. అక్కడ ఎవరు వెళ్ళినా సరే పరీక్ష చేసి వాళ్ళకి జబ్బు ఉంటే మందులు ఇస్తారు. వాళ్ళు పూర్తి జీవితాంతం మందు ఇస్తారు గవర్నమెంట్ హాస్పిటల్లో. అలాగే ప్రైవేట్గా కూడా ఇస్తారు, వేరే విషయం. కానీ ప్రభుత్వం అలా చేస్తున్నాడు. అంచేత అందరికీ సమానంగా ఉండాలి. అంతరాలపై ఎండ్ ఇన్ఈక్వాలిటీస్, ఎండ్ ఎయిడ్స్ నిర్మూలించే, ఎయిడ్స్ అంతం చేద్దాం. అలాగే మహమ్మారి అంటే కరోనాలని మహమ్మారుల్ని మనం అంతం చేద్దాం. అది స్లోగన్. ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ ఎయిడ్స్ ఆర్గనైజేషన్ ఇచ్చిన స్లోగన్ ఇది. నెక్స్ట్, ఎయిడ్స్ గురించి మాట్లాడు. హెచ్ఐవి అని, ఎయిడ్స్ అని 2 పదాలు ఉపయోగిస్తారు. 2 వేరు జబ్బుల. హెచ్ఐవిని వాడు, ఎయిడ్స్ అని వాడు 2 విన్నారు కదా. హెచ్ఐవి, ఎయిడ్స్ అని. హెచ్ఐవి, ఎయిడ్స్ అన్న ఒకటే. హెచ్ఐవి అంటే ఎయిడ్స్ వ్యాధికి రావడానికి మూల కారణమైన క్రిమి. హెచ్ఐవి క్రిమి అంటే మూల కారణం. కానీ ఆ క్రిమితోనే జబ్బు పేరు కూడా చెప్పారు. దీన్ని మెడికల్గా చెప్పాలి 3 దశలు ఉన్నాయి. ఎయిడ్స్కి 3 దశలు. ఎయిడ్స్కి ప్రారంభ దశలు 2 ఉన్నాయి. మొదటి దశలు, ముదిరిపోయిన దశ ఎయిడ్స్. మొదటి దశ ఏంటంటే ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. మొదటి దశ అంటే ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ స్టేజ్, దాని మొదటి దశ అన్నమాట. ఈ ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ అంటే ఈ వైరస్ శరీరంలోకి వెళ్ళిన తర్వాత, శరీరంలోకి చేరగానే 1 వారం 10 రోజుల్లో ఫ్లూ జ్వరం లాంటి లక్షణాలు కొద్దిగా వస్తాయి. అంటే తలనొప్పి రావడం కానీ, జ్వరంలాగా రావడం కానీ, పొద్దు జలుబు చేసినట్టు కానీ, కండరాల నొప్పులు కానీ, తలనొప్పి కానీ, ఇలాంటి లక్షణాలు ఏర్పడతాయి. అంటే ఆ వ్యాధి ఉన్న వాళ్ళతో శృంగారంలో పాల్గొంటే ఆ క్రిమి వాళ్ళ శరీరంలో పేరితే, అది ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే ఆ లక్షణాలు వారం 10 రోజుల్లో వస్తాయి. దాదాపు 3 నెలల లోపు రావచ్చు. ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా వస్తే చాలామంది ఏంటంటే ఏదో తలనొప్పి వచ్చింది, ఏదోలే ఇంకో జలుబు చేసింది అనుకుంటారు. కానీ అది ఎక్యూట్ ఇన్ఫెక్టివ్ స్టేజ్. దీన్ని హెచ్ఐవి మొదటి దశ, ఎయిడ్స్ మొదటి దశ అంటారు. ఇక రెండో దశ క్రానిక్
ఇన్ఫెక్టివ్ స్టేజ్. ముందు ఎక్యూట్ అంటే కొద్ది లక్షణాలు. క్రానిక్ ఇన్ఫెక్టివ్ స్టేజ్లో లక్షణాలు కనబడవు. ఇక మొదటిదేమో 2 వారాల నుంచి 6 నెలల లోపలనే మనకు వస్తుంది. 3 నెలలు 6 నెలల లోపల ఉంటాయి. 6 నెలలు దాటిన క్రానిక్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ అంటాం. క్రానిక్ ఇన్ఫెక్టివ్ స్టేజ్లో వ్యాధి లక్షణాలు ఏమి కనబడవు. 5 సంవత్సరాలకే కనబడవు. 5 నుంచి 10 సంవత్సరాల లెక్క. రెండో దశ 6 నెలల నుంచి 6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు. ఇంతవరకు ఏమీ కనబడదు. కానీ ఆ వ్యాధి శరీరంలో స్లోగా మొత్తం నాశనం చేస్తుంది. దేని నాశనం చేస్తుంది? రోగ నిరోధక శక్తిని నాశనం చేస్తుంది. రోగ నిరోధక వ్యవస్థని, అంటే మా శరీరంలో ఉన్న తెల్ల కణాలని నాశనం చేసి అది పెరిగిపోతుంది. కోటాను కోట్లు పెరిగింది. అది రెండో దశ. దాన్ని క్రానిక్ హెచ్ఐవి స్టేజ్ అంటాం. ఇక మూడోది ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఆ 3 దశలో రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చాయి? శరీరంలో రోగనిరోధక పూర్తిగా డ్యామేజ్ అయిపోయి, శరీరంలో రోగనిరోధక శక్తి, మన శరీరంలో వ్యాధుల్ని ఎదుర్కొనే శక్తి కోల్పోయాం. తట్టుకునే శక్తి లేదు. వ్యాధులను తట్టుకునే శక్తిని కోల్పోవడంతో, వ్యాధులను తట్టుకునే శక్తి కోల్పోవడం అన్ని రకరకాల ఈ జబ్బు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇక అన్ని చివరికి క్యాన్సర్ లాంటివి అన్ని రకాల జబ్బులు శరీరం ఏమైతే రోగాల కుంపటి అవుతుంది. శరీరం రోగాల కుంపటి అవుతుంది. రకరకాల వ్యాధులు వచ్చేస్తాయి. చివరికి ఆ జబ్బులతో ప్రాణం పోతుంది. సీడిఫర్ ప్రాణం పోతుంది. ఎయిడ్స్ దశ అనేది మనకి చాలా ప్రమాదకరం దశ. అందుచేత హెచ్ఐవి ఎయిడ్స్ నాడులో అది ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు ఎంతకాలం జీవిస్తారు? పూర్వకాలం ఈ ఎయిడ్స్ మందులు లేని రోజులు, యాంటీరిట్రోల్ డ్రగ్స్ లేని రోజుల్లో కొంతమంది 5 ఏళ్ళు బతికేవాళ్ళు, కొంతమంది 10 ఏళ్ళు బతికేవాళ్ళు, కొంతమంది 15 బతికారు, మ్యాక్సిమం 20 ఏళ్ళు బతికేవాడు. 20 ఏళ్ళు మ్యాక్సిమం. ఎక్కువ మంది 10 ఏళ్ళకే తప్పగలిసేవాడు, 10 సంవత్సరాలకే పోయేవాడు. కానీ ఇప్పుడు మందులు వచ్చాయి కనుక క్యూర్కి మందులు కంట్రోల్. బీపీ వస్తే మందులు జీవితకాలంతో వేసుకోవాలి, షుగర్ వస్తే మందులు జీవితకాలంతో వేసుకోవాలి. ఆర్గాని ఎయిడ్స్ మందులు కూడా ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా క్యూర్కి మందులు లేవు కనుక జీవితకాలం రోజు వేసుకోవాల్సిందే. షుగర్ బిళ్ళ రోజు వేసుకోవాల్సిందే, బీపీ బిళ్ళ రోజు వేసుకోవాల్సిందే. ఆరంగానే రోజు తీసుకో. అంచేత ఎయిడ్స్ రోగి వచ్చిన వాళ్ళు ఎంతకాలం జీవిస్తారు అయిపోయి నెక్స్ట్. అంచేత ఆ రంగం మందులు. ఇక ఎయిడ్స్ రోగి ఇంట్లో ఉంటే తక్కిన వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మామూలుగా ఒక ఆట్లం వస్తో, లేకపోతే ఒక మీజిల్స్ వస్తేనో, పొంగు జ్వరం వస్తేనో అంటు వ్యాధి కాదు. శరీరంగా అంటుకుంటూ వచ్చే వ్యాధి కాదు. అంచేత ఇంట్లో మామూలుగా అందరితో కలిసి ఉండొచ్చు. వాళ్ళు కూర్చున్న కుర్చీలో మరొకరు కూర్చోవచ్చు, వాళ్ళు కప్పుకున్న తప్పని కూడా కప్పుకోవచ్చు, వాళ్ళు వాడిన టవల్ కూడా వాడచ్చు, వాళ్ళు వాడిన సబ్బు మరొకరు వాడచ్చు, వాళ్ళు తాగిన గ్లాసులోనే మరొక మంచినీళ్ళు తాగొచ్చు, వాళ్ళు తిన్న కంచంలోనే మరొకరు తినొచ్చు. ఎందుకని? ఈ జబ్బు ఎలా వస్తుందని చెప్పుకున్నాం మనం? కేవలం శృంగారంలో ఆ జబ్బు నాళ్ళతో సెక్స్లో పాల్గొంటేనే వస్తుంది. రెండోది ఎలాగా? రక్త మార్పిడి వస్తుంది, లేదా తల్లిని పెట్టుకొస్తాయి, ఇంజక్షన్ సూచనలు వస్తాయి. ఇక ఏ రకంగా కూడా రాదు. అందుకని ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఏమవుతుంది, అందరూ కలిసి ఉంటారు, అందరూ మామూలుగా ఉండొచ్చు. అంతేగాని ఎయిడ్స్ పేషెంట్ కదా అని ఏది ముట్టుకుంటే, పక్కన కూర్చుంటే, వాళ్ళని హక్ చేసుకుంటే, వాళ్ళని కౌగిలించుకుంటే ఈ జబ్బు వస్తుందని భయం అవసరం లేదు. అందరు మామూలు మనందరం ఎలా ఉన్నామో అలాగే వాళ్ళతో కూడా ఉండొచ్చు. వాళ్ళు దూరంగా ఉంచనవసరం లేదు. అర్థం? ఇక దోమ కుడితే ఎయిడ్స్ వస్తుందా? మన ఇంజక్షన్ సూదులారా వస్తుంది అన్నాం కదా. దోమ కూడా కుడితే ఇంజక్షన్ చేసినంత నిప్పుడుతుంది కదా. మరి దోమ కుడితే మరి ఇంజక్షన్ ఎందుకు రాదు? దోమ ఏం చేస్తుందంటే రక్తాన్ని పీలుస్తుంది, అది దాని కడుపులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన దోమ కడుపులో హైడ్రోక్లోరిక్ యాసిడ్ని అది ఆ వైరస్ చచ్చి కూర్చుంటుంది.
దోమ రక్తాన్ని పీల్చుకుంటుంది ఆహారంగా, అదేమి ఇంజెక్ట్ చేయదు, కుడుతూనే ఉంటుంది. నిన్ను కుట్టినా నన్ను కుట్టినా ఎవరు కుట్టినా అది రక్తాన్ని పీల్చుకుంటుందే కానీ ఇంకోటికి దీని ద్వారా అది రక్తాన్ని ఎక్కించదు. అందుకని ఎయిడ్స్ పేషెంట్ని కుట్టిన దోమ మంచి ఆరోగ్యం కుట్టినా ఆ వ్యాధి రాదు. నిజంగా ఎయిడ్స్ పేషెంట్కి కుట్టే దోమ ద్వారానే మనకు వచ్చేట్లయితే చిన్నపిల్లలు ముసలోళ్ళు వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ వచ్చేయాల్సిందే. వస్తుందా? చిన్నపిల్లలు రావట్లే కదా, తల్లి నుంచి బిడ్డ రావాల్సిన మామూలుగా రాదు. అంతే ఎయిడ్స్ దోమలు కుట్టిన వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా, అంతే దోమలకు ఒక రాదు. ఇక బార్బర్ షాప్లో గడ్డం చేసేటప్పుడు రేదర్ వల్ల గాయం అయితే ఎయిడ్స్ వచ్చే ప్రమాదం ఉందా? ఒక ఎయిడ్స్ పేషెంట్కి గడ్డం చేసి వెళ్ళేశాడు, ఇక తెగిన తర్వాత కుసేవేక అదే రేదర్తో ఇంకోటికి షేవ్ చేశారు. చేస్తే వాడికి వస్తుందా? రాదు. ఎందుకు రాదంటే ఎయిడ్స్ వ్యాధి క్రిమి బయటకు వచ్చిన తర్వాత 5 to 10 seconds, మినిట్స్ కాదు, 5 to 10 secondsలో ఇన్ఫెక్టివిటీని కోల్పోతుంది, అంటే ఇంకోళ్ళకి వ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతుంది. 5 to 10 seconds. అది కొద్ది నిమిషాల్లో చచ్చిపోతుంది కూడా. ఎందుకంటే బయట వాతావరణంలో ఆ వైరస్ బతకదు, ఇంకోళ్ళకి ఇన్ఫెక్టెడ్ అంటే ఇంకోటి వ్యాధి కలిగించే శక్తి ఉండదు. 5 to 10 secondsలో పోతుంది. వీడు తెగాక వాడు వెంటనే తీసి ఇంకోటి చేయడు కదా, వాడికి తెగాలి, వాడి శరీరంలోకి వెళ్ళిన వాడికి తెగాలి. అది ఇంకోటి అంటే సబ్బు కానీ డెటాల్ నీళ్ళు కానీ తగిలితే వెంటనే చచ్చిపోతుంది. వెంటనే సబ్బు నీళ్ళు డెటాలు ఇలాంటివి ఏమైనా సరే అది చచ్చు. అంచేత బార్బర్ షాపుల్లో అది కట్ అయినా వాడి రేదర్ వల్ల ఇంకోటి గడ్డం చేసినా వాళ్ళకి రాదు. అర్థమైనా? మీరు ఎప్పుడు గుర్తించాలి, 2 కణాలు ఆ జబ్బున్న వాళ్ళతో అరక్షిత శృంగారం చేస్తే వస్తుంది, ఆ జబ్బున్న వాళ్ళకేమో బ్లడ్ ఎక్కిస్తే వస్తుంది, టెస్ట్ చేయగలిస్తే వస్తుంది, ఇంజెక్షన్ సూదిలో వస్తుంది, తల్లి ఇంతే, ఇంక దేనికి రాదు. ఇలా వస్తే ఏం చెప్పి రాదు. స్విమ్మింగ్ పూల్లో స్నానం చేయడం వల్ల ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉందా? రాదు. ఆ వైరస్ బయటకు వచ్చేసింది, బయట వాతావరణం నీళ్ళు కలిసింది అనుకున్నాం, పోయి రాదు. స్విమ్మింగ్ పూల్ చేయడం వల్ల రాదు. అలాగే పుట్టిన బిడ్డకు తల్లి నుంచి ఎయిడ్స్ సంక్రమించేది తెలుసుకోవడంలాగా తల్లికి హెచ్ఐవి ఉంది. హెచ్ఐవి ఉంటే ఆ బిడ్డ పుట్టి వెంటనే ఏం చేస్తామంటే బ్లడ్ టెస్ట్ చేస్తాం, హెచ్ఐవి RNA PCR టెస్ట్ చేస్తాం. చేస్తే ఉంటే ఉంటుంది, డైరెక్ట్ వైరసే కనబడుతుంది. తల్లి నుంచి బిడ్డ పుట్టగా బిడ్డ రక్తం టెస్ట్ చేయాలి. బిడ్డ రక్తం పరీక్షిస్తే దాంట్లో PCR టెస్ట్, హెచ్ఐవి RNA PCR టెస్ట్, హెచ్ఐవి DNA PCR టెస్ట్ చేయాలి. చేస్తే అక్కడ లేదనుకున్నాం, మళ్ళీ 3 నెలలు చేయాలి, అక్కడ 6 వారాలు చేయాలి. అప్పటికి లేని లెక్క, ఇంకా కన్ఫర్మేషన్ కానీ 3 నెలలకి మళ్ళీ చేయాలి, 3 నెలలు చేయాలి. దాంతో తల్లి నుంచి బిడ్డకు వచ్చిందా లేదనేది టెస్టుల్లో మనకి తెలిసిపోతుంది. అంచే దానిలాగా తప్పు ఏదో చూద్దాంలే ఇలాగ ఇప్పుడు అన్ని స్పష్టంగా తేలిపోయే టెస్టులు ఉన్నాయి. హెచ్ఐవి RNA PCR టెస్ట్ లేదా హెచ్ఐవి DNA PCR టెస్ట్ ద్వారా మనకు వచ్చిన తీసుకోవాలి. ఎయిడ్స్ రోగితో శృంగారంలో పాల్గొంటే ఎన్ని రోజుల్లో టెస్టో తెలుస్తుంది. ఎవరైనా ఒక ఎయిడ్స్ రోగితో సెక్స్లో పాల్గొన్నారు, ఎన్ని రోజులు తెలుస్తుందంటే మామూలుగా అయితే ఎలిజా టెస్టు హెచ్ఐవి టెస్టు అట్లయితే 3 నెలలు ఆగాలి, 6 వారాల నుంచి 3 నెలలు. అలా కాకుండా ఇప్పుడు నాట్ టెస్ట్, న్యూక్లిక్ యాసిడ్ టెస్ట్ అంటాం. ఆ నాట్ టెస్టు అది దాంట్లో ఇప్పుడు హెచ్ఐవి RNA PCR టెస్ట్ అన్నామే, 5 రోజుల నుంచి 10 రోజుల్లో తెలిసిపోతుంది. 5 రోజుల నుంచి 10 రోజుల్లో 10 రోజులు ఆ జబ్బు వచ్చింది అని తెలిసిపోతుంది మేడం. అంచేత ఎయిడ్స్ శృంగారంలో పాల్గొంటే ఎన్ని రోజులు మామూలుగా తెలియదు, అంటే కొద్దిగా ఖరీదైన టెస్టే కానీ మనం 5 to 10 డేస్లో 10 డేస్ 5 రోజుల్లో కాకపోయినా 10 రోజులు మనం టెస్ట్ చేస్తే ఆ జబ్బు వచ్చింది ఏంటి తేలిపోతుంది. 3 నెలలు ఆగాల్సిన పనుల పూర్వకాలంగా. అంటే ఇప్పుడు మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయిందంటే మనం చాలా స్పీడ్గా త్వరగా తెలుసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ ఎయిడ్స్ వ్యాధిలో ఎన్ని దశలు ఉన్నాయి, ఇందాక చెప్పాం కదా, ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ చెప్పాం కదా, అవి ఉన్నాయి, 3 దశలు ఉన్నాయి. నెక్స్ట్
ఎయిడ్స్ రోగి లక్షణాలు తగ్గిపోగానే మందులు మానేయవచ్చా? మానకూడదు. ఒక్కరోజు అన్నమైనా మానండి, బెల్లం మాత్రం మానడానికి వీలు లేదు. నేను బాగానే ఉన్నా కదా, హాయిగా ఉన్నా కదా, నాకు ఏం లేదు కదా, నేను ఎందుకు వాడాలి అనుకుంటున్నాను. మానే ప్రసక్తి లేదు, వేసుకుంటూనే ఉండాలి. ఎయిడ్స్ ఉన్న తల్లికి బిడ్డకు పాలు ఇవ్వచ్చా? నిరభ్యంతరంగా ఇవ్వచ్చు. తల్లిపాల ద్వారా ఎయిడ్స్ వైరస్ ఈ రోజుల్లో మాత్రం మొదటి రోజుల్లో ఇప్పుడు మాత్రం రాదు. ఎందుకంటే ఒక్కడి గుర్తించండి, ఎయిడ్స్ మందులు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ వాడితే కొద్ది నెలల్లోనే ఆ శరీరంలో ఉన్న వైరస్సు ఇంకోటి వ్యాధిని కలిగించే శక్తిని కోల్పోతాయి. అంచేత ఇప్పుడు తల్లికి ఇచ్చి మనం గర్భం రాగానే టెస్ట్ చేస్తాం, యాంటీబయోటిక్ డ్రగ్స్ వేసేస్తాం. వేసేస్తే ఆ పుట్టే బిడ్డకి రాదు, ఆ తల్లిలో కూడా పాలల్లో కూడా ఆ క్రిమి ఉండదు. ఎందుకంటే వైరల్ లోడ్ తగ్గిపోతుంది, పాల ద్వారా క్రిములు రావు, అంచేత వ్యాధి రాదు. అంచేత తల్లిపాలు బిడ్డకి నిరభ్యంతరంగా ఇవ్వవచ్చు, ఇవ్వాలి కూడా. ఎందుకంటే తల్లిపాలు అమృతం. తల్లిపాలలో ద్వారానే బిడ్డకి కావాల్సినంత యాంటీబాడీస్ వస్తాయి. అంచేత తల్లిపాలు తప్పకుండా ఇవ్వాలి. ఎయిడ్స్ అంటే పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, నిరభ్యంగా చేసుకోవచ్చు. కానీ చెప్పి చేసుకోవాలి. చెప్పి నాకు ఎయిడ్స్ వ్యాధిని అబ్బాయి కానీ చెప్పి చేసుకోవాలి. చేసుకుని ఆ పెళ్లి చేస్తుంటే రెండో వాళ్ళకి రాకుండా ఒక అబ్బాయికి ఉంది, అమ్మాయికి లేదు. అమ్మాయికి చెప్పి చేసి ప్రెప్ ట్రీట్మెంట్ అని ఇప్పుడు ఈ అబ్బాయి ఏమో ఎయిడ్స్ ఏమో 3 రకాల మందులు వాడతారు, అమ్మాయి ఏమో 2 రకాల మందులు, టెన్ఫోబిర్, ఎమిట్రెస్టిబిన్ అని, అలాగే 2 రకాల, లేదా జిలోవిను, లామిడిను, ఏదో 2 రకాల మందులు కాంబినేషన్తో వేసుకుని సెక్స్ మాలకు పడవచ్చు. దీనికి రాకుండా వీళ్ళకి ప్రొఫిలాక్సిస్ ట్రీట్మెంట్ అంటారు, రాకుండా ముందు జాగ్రత్తగానే వాడడం. అంచేత పెళ్లి చేసుకోవచ్చు, సెక్స్లో పాల్గొవచ్చు, గర్భం తెచ్చుకోవచ్చు, పిల్లలు కనవచ్చు, అన్నీ కానీ ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. ఆ భయం అవసరం లేదు, చేసుకోవచ్చు. ఎయిడ్స్ ఉన్నా పెళ్లి చేసుకోవచ్చు, చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇదే ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్స్ అంటారన్నమాట. అంటే జబ్బున్న వాళ్ళతో సెక్స్లో పాల్గొనడానికి వీళ్ళు కూడా మందులు వేసుకుంటే రాదు. ఇక పెప్ ట్రీట్మెంట్. నెక్స్ట్ పెప్ ట్రీట్మెంట్ అంటే కొంతమంది అనుకోకుండా అరక్ష సంఘాలను పాల్గొంటే జబ్బు మరి వచ్చేసి ఎలాగా రావరా ఒక వెంటనే సెక్స్లో పాల్గొన్న 1-2 గంటల్లో 2 టైమ్స్ ఎంత చెప్పని ఒక టెన్ఫోబిర్, ఎమిట్రెస్టిబిన్ ఆ మందులు, అలాంటి మందులు 2 రకాల కామైన మందులు రోజుకు బెడ చొప్పున 28 రోజులు వాడితే 99% to 100% రాదు, ఆ జబ్బు పోతుంది. ఓన్లీ 28 days వాడటం. మాటిమాటిగా వాడకూడదు, కానీ జనాలు ఎప్పుడైనా. అలాగే నర్సులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, చేస్తుంటే ఒక్కోసారి అనుకోకుండా ఒక ఎయిడ్స్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తుంటే మన ఇంజక్షన్ వాళ్ళకి ఇచ్చే సూది మనకు ఉంచుకోవడం, వాళ్ళకి ఆపరేషన్ తీసుకెళ్ళి మనకు కట్టవడం జరగడానికి అవకాశం ఉంది. నర్సులకి అంటే మెడికల్గా ఉన్న ప్రతి ఒక్కరికి తీరాల్సిన ఆరోగ్యత తీరాల్సినంటే పెప్ ట్రీట్మెంట్. ప్రతి వాళ్ళకి పోస్ట్ ఎక్స్పోజర్ ట్రీట్మెంట్, పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. పెప్ ట్రీట్మెంటే పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్. అంటే ఎప్పుడైనా ఎవరికైనా ఎయిడ్స్ పేషెంట్ ట్రీట్మెంట్ చేస్తుంటే, ఒక సర్జరీ చేస్తుంటే, ఒక ఇంజక్షన్ ఇస్తుంటే, ఏదైనా గాయమైన కట్టు కడుతుంటే మన వేళ్ళు తెగినా మనకేం తెగినా వాళ్ళ రక్తం మన శరీరంలో ప్రవేశిస్తే వెంటనే గంట లోపల ఈ ప్రతి హాస్పిటల్లో ప్రతి చోట తప్పనిసరిగా ఈ పెప్ ట్రీట్మెంట్ మందులు ఉండాలి, తప్పనిసరిగా ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎలాగో మామూలు బస్సుల్లోనూ, హాస్పిటల్ ఆఫీసుల్లోనూ, లేకపోతే ఫ్యాక్టరీలోనూ ఎలా అయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుందో ఆ రంగానే ప్రతి హాస్పిటల్లో పెప్ ట్రీట్మెంట్ డ్రగ్స్ ఉండాలి. ఇంక వెతుకునే పని లేదు, పగలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు. ఆ జరిగినటువంటి గంటలోగా బిళ్ళలు వేసేసుకుంటే, రోజు ఒక బిళ్ళ 28 రోజులు వేసుకుంటే చాలు, వీళ్ళకి ఆ వ్యాధి రాదు. వేసుకోరు, రావడానికి అవకాశం ఉంది. అంచేత ప్రతి నర్సుకి, ప్రతి ఆరోగ్య కార్యకర్తకి, ప్రతి డాక్టర్కి, అందరికీ ఈ పెప్ ట్రీట్మెంట్ యొక్క అవగాహన కావాలి. పోస్ట్ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్
తప్పనిసరిగా తెలియాలి. అది తెలియకపోతే మనకు వచ్చేది, మరి ఏం చేయకపోయినా సరే మనకు కూడా వస్తుంది. అందుచేత మీరు అందరు ఈ విషయం అది గుర్తుంచుకోండి. పోస్ట్ ఎక్స్పైర్. అలాగే నెక్స్ట్ సుఖవ్యాధులు ఎయిడ్స్ కింద మారుతాయా? కొంతమంది సుఖవ్యాధులు ఎయిడ్స్ కింద ఏం మారు. సుఖవ్యాధి ఎయిడ్స్, గనేరే సిఫిలిస్ శాంక్రైడ్ ఏదైనా సరే హెచ్ఐవి. గాడిద గుర్రం అవ్వదు, గుర్రం గాడిద అవ్వదు. ఏ వ్యాధికి ఆ వ్యాధి, అంతేగాని ఈ వ్యాధికి అలా మారదు. సుఖవ్యాధులకు సంబంధించిన వ్యాధిక్రములు ఎయిడ్స్ వ్యాధిక్రములు మారవు, అంతే సుఖం మారు. నెక్స్ట్ హెచ్ఐవి కింద మారుతుంది. హెచ్ఐవి అంటే హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ అన్నమాట. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఐవి కింద మారుతుందా? హెర్పీస్ సింప్లెక్స్ చిన్న నీటి పొక్కులా వస్తాయి, అది కూడా వైరస్ ఉంటుంది. హెర్పీస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఐవి కింద మారదు. ఇది మార్చగలుగుతాయి తప్పు. హెచ్ఐవి కింద మారుతుందని రావాలి, ఇది రాదు. అర్థమైనా? ఆరంగా ఈ జబ్బు మారు. ఏ వ్యాధికి ఆ వ్యాధే. అర్థమైనా? ఈ వ్యాధి గురంగా మారదు. నెక్స్ట్ ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? రోగ నిరోధక శక్తి పెంచేందుకు పౌష్టికాహారం, సమతుల ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ తెలుసా మీకు? ఆ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. అంటే దానిలో పప్పులు ఉండాలి, పాలు ఉండాలి, గుడ్లు ఉండాలి, మాంసం ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, విటమిన్స్ ఉండాలి, మినరల్స్. ఆ చేత పౌష్టికాహారం తీసుకోవాలి. ఇక హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఇది ప్రతి ఒక్కరికి తెలుసుండాలి. ఎటువంటి అనారోగ్యం కలిగినా వెంటనే పూర్తి ట్రీట్మెంట్ పొందాలి. హెచ్ఐవి కలిగితే మాత్రం హెచ్ఐవి ఉన్నవాళ్ళు వాళ్ళకి ఎటువంటి జబ్బు వచ్చినా సరే చూద్దాంలే అని ఊరుకోకూడదు. టైఫాయిడ్ వచ్చినా, టీబీ వ్యాధి వచ్చినా, ఇంకోటి నిమోనియా వచ్చినా, ఏది వచ్చినా సరే వెంటనే దాని మందు వాడాలి. మామూలు వాళ్ళు నిర్లక్ష్యం వీల్లేదు. ఎయిడ్స్ రోగులు నిర్లక్ష్యం. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి. అలాగే మద్యం అలవాటు తీసుకోకూడదు. మద్యం తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకుంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అంచేత మద్యం తీసుకోవాలి. అలాగే ధూమపానం, స్మోకింగ్ చేయకూడదు. పాన్పాలు, జరదా, గుట్కా అలాంటివి తీసుకోకూడదు. అది తీసుకుంటే రోగ నిరోధక తగ్గిపోయి అసలే వ్యాధి వల్ల రోగ నిరోధక తగ్గుతుంది. ఇంకా చదువుతాడు. శారీరకంగా ఎక్కువ అలసిపోకూడదు. పరిమితంగా రోజు కొంత వ్యాయామం చేయాలి. కనీసం రోజు 2 కిలోమీటర్లు నడవాలి. వ్యాయామంలో రోగ నిరోధక పెంచుతుంది. తర్వాత మంచి ఆరోగ్య పరిసరాలు నివసించాలి. మానసిక ఒత్తిడి పనికిరాదు, దిగులు పనికిరాదు. ఎల్లప్పుడూ మనసు ఉల్లాసం ఉంచుకోవాలి. మనసులో దిగులు ఉన్నట్లయితే ఇమ్యూనిటీ డౌన్ అవుతుంది. అంచేత ఎయిడ్స్ వ్యాధి ఉన్న వాళ్ళకి గుర్తించకూడదంటే అది డౌన్ అవ్వకుండా, రోగం డౌన్ అవ్వకుండా ఉండే పరిస్థితులు మనం కల్పించుకోవాలి. రోగం పెంచుకునే పరిస్థితులు పెంచుకోవాలన్నమాట. అలాగే రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. యాంటీవైరల్ డ్రగ్స్ క్రమం తప్పకుండా సరైన మొత్తాలు ఎల్లప్పుడూ వాడాలి. అది ఆ రకంగా చేస్తే ఎయిడ్స్ అనేవారు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు. నెక్స్ట్ అంతే. ఎయిడ్స్ రహిత ప్రపంచాన్ని సాధించ ఎలా అంటే ఎవరికైనా సరే హెచ్ఐవి రావడానికి అవకాశం ఉందని తెలిస్తే, ఇప్పుడు మీరు ఇద్దరు మనదాకా 90 అని ఒక స్లోగన్ ఉండేది. 90 అని 3 90లు. ఇప్పుడు 95 సెన్స్ రావచ్చు. ఏమిటి 95 అంటే నాకు హెచ్ఐవి రావచ్చు. ఎందుకంటే అనుకున్నాం నాకు హెచ్ఐవి రాకుండా ఎవరైనా అనుకుంటే వాడు అరక్షిత శృంగారం చేయ అమ్మాయిలతోనే అబ్బాయి, ఒక అమ్మాయి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అపరిచితులతో శృంగారంలో పాల్గొంటే నాకు ఎయిడ్స్ రావాల్సిన అనుమానం రాదు. లేకపోతే ఇంజక్షన్ సూదులు అది వాడుకొని ఏదో ఎవరు వాడారని అనుకుంటారు, వాడికి ఎయిడ్స్ రావాల్సిన అనుమానం ఉండాలి. రక్తం ఎక్కించుకున్నారు, ఏమో రక్తం సరిగ్గా టెస్ట్ చేసేది ఏదో అనుమానం ఉన్నవాడు, రక్తం ఎక్కించుకున్నవాడు కూడా సరిగ్గా టెస్ట్ చేసేదో అనుమానం. అంటే రక్తం ఎక్కించుకునే వాళ్ళు కూడా ఎలాగ చేస్తారు. అయినప్పుడు కూడా అలాగే హెచ్ఐవి తల్లికి పుట్టిన బిడ్డలు, ఈ 4 రకాల మనుషులు ఎవరైనా చెప్పి తెలుసుకొని ఎలా చెప్పుకున్నాం కదా. అరక్షిత శృంగారం, రక్త మార్పిడి, ఇంజక్షన్లు, తల్లి బిడ్డ. ఈ మనుషులు ఒక తప్పకుండా ఇలాంటి వాళ్ళలో కనీసం 100కి 90 మంది ఏళ్ళలో ఈ రకంగా ఉన్న వాళ్ళు 90 మంది పరీక్షించుకొని తప్పును పరీక్షించుకుని వాళ్ళకు ఒకవేళ ఉందని తెలిస్తే కనబడితే వెంటనే నీళ్ళు కనీసం వీళ్ళలో కనీసం 90% మంది అయినా మందులు మొదలెట్టాలి. మందులు మొదలెట్టిన తర్వాత
కనీసం వాళ్ళలో 95% మందికి 1 ఇయర్లో హెచ్ఐవి వైరస్ కనపడకుండా పోవాలి, అన్డిటెక్టబుల్ లెవెల్కి పోవాలి. 395 అది ఆ రంగా ఎవరైతే సరిగ్గా ఉంటారో అలా ఉన్నట్లయితే తప్పకుండా ఎయిడ్స్ రహిత సమాజాన్ని మనం నిర్మించగలం. దీనికి కావాల్సిన మనకి అవగాహన ఉన్నట్లయితే మన ఎయిడ్స్ రహిత సమాజాన్ని, ప్రపంచాన్ని నిర్మించుకోగలం. ఆ రంగా దానికోసమే ఎయిడ్స్ అవగాహన కోసమని ఈ రోజున ఎయిడ్స్ డే సందర్భంలో పెట్టడం జరిగింది. నెక్స్ట్ మీ అందరూ ఇంత శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదాలు. మీరందరూ కూడా అవగాహన పెంచుకోండి. ఎయిడ్స్ నిర్మూలన అనేది ఏదో మందులతో కాదు, అవగాహన, ప్రజా చైతన్యంతోనే, ప్రజల అవగాహనతోనే దీన్ని చేయగలం. అంతేగాని ఎయిడ్స్ వచ్చిన మనిషిని దూరంగా ఉంచొద్దు, అలా వివక్షత పనికిరాదు. ఎయిడ్స్ వాళ్ళని తక్కువగా చూడొద్దు, వాళ్ళు దూరంగా ఉంచొద్దు, అందరినీ ప్రేమగా చూడండి. అందరికీ అనే అవకాశాలు, అందులో ఎండ్స్ ఇన్ఈక్వాలిటీస్, అంతరాలని అంతమొందిద్దాం. ఎండ్ ఎయిడ్స్, ఎండ్ పాండమిక్స్. ఇవి కరోనా కూడా మట్టు పెడదాం, మనం మహమ్మారికి మట్టు పెడదాం. ఈ విధానానికి దృష్టి ఉంచుకుని ఈ స్ఫూర్తితో మనం ముందుకు వెళ్దాం. మీరందరూ ఇంత శ్రద్ధగా ఉన్నందుకు మీకు ధన్యవాదాలు తెలుస్తూ ఇంతతో మీ అందరూ సెలవు పుచ్చుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.